ఓకే, రామ్మోహన్ రావు గారు, ఒకవైపు బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ మాటలను మనం ఏ విధంగా చూడొచ్చు? అండ్ నిన్న మధ్యాహ్నానికి కాస్త వేడి తగ్గింది, వెనక్కు తగ్గారు అని అనిపించింది. బట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఉంటుంది ఏంటి అనేటువంటి కాస్త డౌట్ కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా చూస్తుంటాం కదా, వాళ్ళకి తెలుసు మనం ఎంత బలంగా ఉన్నాము, ఏ విధంగా చూసుకున్నా, రాజకీయ పరంగా చూసుకున్నా, ఆర్థిక పరంగా చూసుకున్నా పోలికే లేదు అసలు. బట్ అయినా కూడా అప్పుడప్పుడు ఇటువంటి చర్యలకు పూనుకుంటూనే ఉంది, బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కాకపోతే ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత రిపీట్ చేస్తూనే ఉంది, మళ్ళీ దోషిగా నిలబడుతూనే ఉంది. దాని తీరు మారుతుంది అని అనిపిస్తోందా మీకు? జోత్స్న గారు, మన ప్యానెల్ ఉన్న మిత్రులకు అట్లాగే హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే. ఒక్క తోక వంకరే అంటే పాకిస్తాన్ ఆవిర్భావం నుంచి చూస్తే 47 ఆగస్టు 14 నుంచి చూస్తే ఇప్పటి వరకు పాకిస్తాన్ చేస్తున్న పనుల్లో అర్థం లేదు, పరమార్థం అంతకంటే లేదు. అక్కడ రాజకీయ నాయకత్వం బలంగా మారుతుంది అన్నప్పుడు సైన్యం అప్పర్ హ్యాండ్ అవుతుంది. సైన్యం అప్పర్ హ్యాండ్ అవుతున్నప్పుడు కొంచెం రాజకీయ నాయకత్వం అటు ఇటుగా, సైన్యం వీక్ అయినప్పుడు ఇటు పక్కన రాజకీయ నాయకత్వం అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎందుకంటే ఎంఐఎం అధినేత మన బిలావర్ బుట్టకు మంచి సమాధానం ఇచ్చాడు. నువ్వు తోడ్కర్ జవాబు చేస్తా అంటాను కదా, అట్లా ఇచ్చాను స్పష్టంగా. ఇంతమంది మిత్రులు మనకు జనం సాక్షి ఎడిటర్ చెప్పినట్టు ఏమంటున్నానంటే, మీ తాతను చంపినవాడెవడు, మీ అమ్మను చంపినవాడెవడు, నీవు ఏంది, నువ్వు మాదక ద్రవ్య వ్యాపారికి, నువ్వు ఒక మన వ్యసనపరివి, నువ్వేం మాట్లాడుతున్నావు? అట్లాగే ఒమర్ అబ్దుల్లా అంటే ఇవాళ పాకిస్తాన్ మనం ఏదైతే టార్గెటెడ్ చేసి హిందూ ముస్లింల వాళ్ళ అంతర్యుద్ధంలో కొట్లాడుతున్నారు. ఎవరికో కాళ్ళు మొక్కారంటే నా వాళ్ళ నువ్వు ఉండి బిడ్డ అని దీవించిందట. వాళ్ళు ఎట్లాగో అంతర్యుద్ధంలో కనుక మనం ఓ రకంగా చెప్పాలంటే ట్రాప్లో పడేద్దామని ఈ దాడికి వెనుక ఇంకో కారణం ఉన్నది. మీరు చెప్పింది అంటే హిందూ ముస్లింలు కొట్లాడుకోవాలి, అప్పుడేమైతే అంతర్యుద్ధం వస్తుందని వాళ్ళు ఊహించారు. దాన్ని పూర్తిగా భారతదేశం త్రివర్ణ పతాకం కింద, మనకు భారతదేశ జాతీయ జెండా కింద తిరస్కరించిన వాళ్ళ ఉద్దేశాన్ని, వాళ్ళ వ్యూహాన్ని మనం పటాపంచలు చేసినాం. కనుక ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ పిచ్చివాట రేపు చేతిలో రాయిలాగా ఉండదాకున్నది, వాళ్ళ టార్గెటెడ్ దాడులు చేస్తున్నది. కానీ మనం ఒక రకంగా చెప్పిన ఆపరేషన్ అభ్యాసులో మునిగిపోయి ఉన్న సందర్భంలో, ఒక రకంగా తెల్లారితే ఆపరేషన్ అభ్యాస్ మనకు 4 గంటల బిడ్డ అవుతాం అనుకున్న సందర్భంలో ఆపరేషన్ సింధూర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి కూడా ఇంతకుముందు మన మిత్రులు అన్నట్టే మన దాడులు ప్రత్యేకించి ఉగ్రవాద శిబిరాల మీదే దాడులు చేశారు. ఎక్కడ సైన్యం మీద ఒక్క మాట చేయలేదు, అంతకు సైన్యం పౌరుల మీద చేయలేదు. కానీ మనకేంటంటే ఇప్పుడు మనము ఒక్క రాయి మనం అద్దాల మీద కూర్చున్నాం, వాడు పూరి గుడిసెలో కూర్చున్నాడు. పూరి గుడిసె మీద ఎన్ని వేసినా ఏం కాదు, కానీ అద్దాల మీదలో ఒక్క రాయి పడ్డా మన అద్దం పగిలిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే పౌర సమాజం తెరువు కాకుండా సైనిక వాళ్ళ తెరువు పోకుండా ఉంటే ఇవాళ వాళ్ళు చేస్తున్న పని ఏంది, దొంగకు తేలు కుట్టినట్టు ఆగాలి లెక్కైతే. కానీ దొంగ అని వస్తున్నాడు. నేను ఎప్పుడో ఒక పిచ్చి మారదేమో కథ చెప్పేవాడిని. పిచ్చి మారది దగ్గర గంట కొట్టి, ధర్మగంట ఉంటది కదా, కొట్టి ఒకటి ఫిర్యాదుదారు వచ్చినాడు. ఏమనంటే, నేను ఒక దొంగతనం నా వృత్తి, దొంగతనం చేస్తున్న సమయంలో, అప్పుడు దొంగతనం అంటే ఇప్పటిలాగా సైబర్ నేరాలు లేవు, గోడ దవ్వి లోపలికి కాళ్ళు పెట్టి ఎక్కేవాళ్ళట, తల పెట్టరు దొంగలు. కాళ్ళు పెడుతుంటే అది గోడ అమాంతం కూలి నా కాళ్ళు విరిగిపోయి నాకు న్యాయం చేయండి అని రాజు దగ్గర మొరపెట్టుకున్నాడు. ఆ రాజు పిచ్చి మారాదు కదా, మా మంత్రి అంతగా వివేకహీనుడు, మా దండనాయకుడేమో సైన్యాధ్యక్షుడు, ముగ్గురు. ఆ రాజ్యం పిచ్చి పాకిస్తాన్ అంటే రాజ్యం అనుకోండి. వాళ్ళు ఏం చేశారు, గులాబ్ వాడిని పిలిపిమన్నాడు ఇంటి వాడిని. ఇంటి నాకేంది సార్, నా దొంగతనం వాడిని తప్పు, నన్ను ఎట్లా పిలుస్తావంటే, నీ గోడ సరిగ్గా కట్టుకోవడం నీ తప్పు, కట్టుకోకపోవడం నిన్నే పిలిపిస్తానట. అప్పుడు ఆయన ఏమన్నాడట అంటే, ఇది కాదు, నేను మేస్త్రికి ఇచ్చిన, ఆయన చేసిన, నేనేం చేయాలంటే మేస్త్రిని పిలిపించిన. మేస్త్రి ఏమన్నాడు, సార్ నేను కరెక్ట్ కట్టినా రాజా, నేను గోడ కడుతున్నప్పుడు వర్షం పడ్డది, ఆ వర్షం వల్ల గోడ కూలిపోయింది, నేనేం చేయాలంట. ఇప్పుడు వర్షం మీదికి పోయింది, అందరు కలిసి వర్షం ఎట్లా వస్తుందో చెప్పని అంటే పాకిస్తాన్ పాలన తీరు చెప్పడానికి చిన్న కథ, ఒక 6 నిమిషంలో అయిపోతుంది, మాట్లాడినట. అప్పుడు ఏమన్నారట, మంత్రికి తోచలేదు, దండనాయకునికి అంతకన్నా తోచలేదు, ఆఖరికి మంత్రికి ఒక ఉన్నత స్థానం ఇచ్చి ఇంకొక మంత్రికి నువ్వు ఈ వర్షం రావడానికి ఎవరి కారణమో ఎంక్వైరీ చేయమన్నాడట. ఆయన ఎంక్వైరీ చేసి మేఘాలు వస్తే వర్షం పడతాయి అని తేల్చేసాడు. వివేకహీనుడే వాడు, అంతకని ఏం చెప్తాడు. ఆ మేఘాలు ఎట్లా వస్తాయి అని దాని మీద ఎంక్వైరీ అయ్యింది. మేఘాలు ఎట్లా వస్తాయి అంటే, పొగ పెడితే మేఘాలు వస్తాయి. పొగ పెడతాడు మన దగ్గర కుమ్మరాయని పొగ పెడతాడు, అంటే రోజు వాము కాలుస్తాడు కదా, కుమ్మరాయని గులాం అన్నట. కుమ్మరాయ భయపడుకుంటూ వచ్చిందట. ఏంటిదంటే, నువ్వు పొగ పెడితేనే మేఘాలు వర్షించినాయి, మేఘాలు వర్షిస్తేనే గోడ కూలింది, గోడ సరిగ్గా గట్టలేకపోయాడు, గోడ కూలితే దొంగ కాళ్ళు ఇరిగిపోయింది. దొంగకు న్యాయం చేసుడు కథ ఇదంతా. అంటే ఉగ్రవాదాలకు సాయం చేస్తుంది పాకిస్తాన్ అని చెప్పడం కోసం. చివరికి ఆ కుమ్మరాయను ఉరిదీయమన్నట. ఇప్పుడు జరుగుతుంది అదే. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇవాళ జరుగుతుంది ఏంటంటే,
మన పూంచ్ గాని బారాముల్లా నేను 3-4 సార్లు కాశ్మీర్ పోయినవాడిని, అవన్నీ చూసినామండి, బారాముల్లా దాకా వెళ్ళి వచ్చినవాడిని. ఏమంటున్నానంటే మన అమాయక పౌరులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏమైందంటే కుమ్మరాయన అక్కడ ఎట్లా దాలైందో ఇక్కడ వాళ్ళు తప్పకపోకుండా దొంగ కదా దొంగ అన్నట్టు ఇప్పుడు మన మీద ఏం చేస్తున్నారు, వాళ్ళు పౌర ఆవాసాల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ పొద్దున చూస్తే నాకు బాగా బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఏం పాపం చేస్తున్నారు, పాపం పౌరులు వలసలు పోతున్నారు, ప్రాణ భయంతో ట్రక్కులు ఏది దొరికితే అది నడుచుకుంటూ పోతున్నారు. వాళ్ళు వరకు చెప్పాలంటే ఏమైంది వాళ్ళకు అంటే మనం అందుకనే ఇప్పటిదాకా ఆగినామంటున్నా. సమయం ఎందుకు పాటించినామంటే మనము ఏ రకంగా చూసినా మన మీద ఒక్కటేసినా మనం 10 మంది తెచ్చిపోతాం. మనం ఎంత చేసినా వాడు మొత్తం దేశాన్ని నాశనం చేసినా ఆ బుద్ధి మారదు కదా అంటున్నాడు. అందుకని అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నం ఇప్పటిదాకా ఇప్పుడు ఏం చేయలేదు భారత ప్రభుత్వం. అంటే తప్పు భారత ప్రభుత్వం అంటున్నాడు. మోడీ ఉన్నాడా, రేపు రాహుల్ గాంధీ వస్తాడా, ఇంకెవరు వస్తే సమస్య కాదు. భారత ప్రభుత్వం ఆనాటి నుంచి 4 యుద్ధాల సమయంలో సమయమే పాటించింది. మొదటి ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు ఫస్ట్ మనం కొట్టాం. కానీ ఏమైంది, తప్పనిసరి అయితే ఇప్పుడు గాంధీ గారు ఒక చెప్ప చూపెడితే ఇంకో చెప్ప చూపెట్టలేం కదా. కనుక అవసరమైనప్పుడు రెండోసారి మనం దాడి చేసిన ప్రతిసారి కూడా లాహోర్ దాకా కొట్టుకుపోయిన తర్వాత కూడా మనం అంతర్జాతీయ సూత్రాల నుంచి వెనుకకు వచ్చినాం కదా, విడిచిపెట్టినాం కదా. ఒక రకంగా చెప్పారంటే హరిసింగ్ సంతకం పెట్టినాడే పీఓకే స్వాధీనం చేసుకుంటే అడిగేటోడు మనం కదా, ఏమన్నా కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ అట్లా ఉండాలని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే పాకిస్తాన్ పౌరులలో 3 రకాల అశాంతి ఉన్నాయి. ఒకటి అంతర్యుద్ధం జరుగుతుంది వాళ్ళకి అంతర్యుద్ధాన్ని మనకు అంతర్యుద్ధంగా మార్చే ప్రయత్నం చేసిన వాడు దాంట్లో సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఏమైందంటే ఎప్పుడు కూడా ఓడిపోయిన వాడికి రోషం ఎక్కువ ఉంటుంది, కానీ ఓడిపోయిన వాడికి కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపము రోషంతో మనం మాట్లాడుతున్నారు. అంతేందుకు బెలూచిస్తాన్ లో ఇవాళ రోజు మానవహం జరుగుతుంది. బెలూచిస్తాన్ ప్రజలు తిరగబడి బిఎల్ఎఫ్ పేరు మీద తీవ్రవాదులు పాకిస్తాన్ సైన్యాలను హతమారుస్తున్నారు. రైలు కిడ్నాప్ నుంచి మొదలు పెడితే నిన్న కాక మొన్న 14 మంది సైనికులు చంపేసేసారు. ఇంకోటి సింధు పంజాబ్ ప్రాంతం కూడా మేము పూర్తిగా ఆర్థికాభివృద్ధికి మేము తోడ్పడుతుంటే వీళ్ళంతా తీవ్రవాదం మీద ఖర్చు పెడుతున్నారు కదా, మేమే ఒక దేశంగా ఉంటే ఎంత బాగుంటుండే అని ఒక ఆలోచన వాళ్ళలో వచ్చింది. పాకిస్తాన్ భారతదేశం కలవాలని ఉండకపోవచ్చు, కానీ పీఓకి ఏమైంది, పీఓకి ప్రజలైతే పూర్తిగా ప్రకారాలు పట్టుకొని ఊరికింపు చేస్తూ మమ్మల్ని భారత్ లో కలుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంత దూరం 170 కిలోమీటర్ శ్రీనగర్ ని చూసుకుంటే క్లియర్ గా కనిపిస్తోంది కదా, ఇక్కడ అభివృద్ధి జరుగుతోంది, ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది అన్నటువంటిది వాళ్ళకి క్లియర్ గా కనిపిస్తుంది. అటు వెళ్ళడం కన్నా ఇటు వెళ్తేనే బెటర్ అన్నటువంటిది ఉంది. విపరీతమైన ధరలు, ద్రవ్యోల్బణం అని చూస్తూనే ఉన్నాం. అక్కడ ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు. ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మలయ్యే ప్రభుత్వాలు అక్కడ. ఇప్పుడు ఏమైందంటే మొత్తం తీవ్రవాదులకు సహాయం చేస్తూ వాళ్ళ ఆర్మీ వాళ్ళ బడ్జెట్ చూస్తే మన బడ్జెట్ లో తక్కువ కేటాయిస్తారు. మిగతా అంతా ఇప్పుడు మనకు జనరల్ గా పోలీస్ ఆపరేషన్, మిలిటరీ ఆపరేషన్లలో ఎవరికైతే లంచాలు ఇచ్చి కొన్ని విషయాలు తెలుసుకుంటారు కదా, అట్లనే పూర్తిగా ఉగ్రవాళ్ళ మీద పెడుతున్నారు. అంతిమంగా 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఇవాళ మన ముందున్న పెద్ద సమస్య ఏంటంటే యుద్ధానికి పోవడమా, యుద్ధానికి పోకపోవడమా. మోడీని తెచ్చగొట్టిన చాలా మంది ఎందుకు పోతలేవు, ఇంకేమైంది, ఎన్ని రోజులు ఆగుతామని చెప్పి సరే దెబ్బతీసి వచ్చారు. వాళ్ళు చూస్తే మసూద్ అజర్ వాడి గురించి మర్చిపోయినాం మనం. 99 వాజ్పేయి గారు గవర్నమెంట్ లో వాడు కాందహార్ విమానాన్ని హైజాక్ చేసిండు, బతికిండు. వాడిని విడిచిపెట్టాం, చాలా మంది విడిచిపెట్టాం. హైజాక్ చేసిన దానిలో వాడు బతికిండు. భవనం అంతా కూలిపోయింది. ఇప్పుడు కుటుంబం అంతా పోయింది. 10 మంది అని వాడు అంటున్నాడు. కానీ ఏమైందంటే పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం 8 మంది చచ్చిపోయారు తీవ్రవాద దాడులు అంటున్నాడు. స్వయంగా వాడు చచ్చిపోయినా నేను అనుకుంటున్నాను. చచ్చిపోకే బతికి ఉంటే కూడా అంటే ఆ బిల్డింగ్ లో ఆనాడు లేకపోతే బతికినట్టే లెక్క అనుకుందాం. వచ్చేప్పటికి తన కుటుంబ సభ్యులే 10 మంది చచ్చిపోయినట్టు తను డిక్లేర్ చేస్తుంటే పాకిస్తాన్ ప్రభుత్వం మొత్తం ఈ 9 దాడుల్లో కూడా 8 మంది చచ్చిపోయినా అంటుంది. ఈ 9 దాడులు కూడా ఎక్కడ జరిగినాయమ్మా, మన పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ కాకుండా 5 ఇక్కడ చేస్తే మిగతా 3-4 సియాల్కోట్ దాకా దాడి చేసినాం మనం. అంటే ఎంత శక్తివంతమైన దేశంగా ఉందో చూడండి. ఈ శక్తిని ప్రదర్శించే ముందు ఇప్పుడు మాటలు ఎవరికి వస్తాయి, చేతగాని వాటికే మాటలకు వస్తాయి. ఆ చేతగాని వాటితో కయ్యానికైనా సమాన స్కందుడు కావాలి. కానీ ఏమైంది, చేతగాని వాడికి మాటలు వస్తున్నాయి కనుక దాని సమయం పాటిస్తున్నాం. ఇవాళ మనం చాలా స్ట్రాటజీస్ కొన్ని జ్యోతిన గారు ఎవరు చెప్పరు. ఇప్పుడు మనకు సైన్య స్ట్రాటజీస్ మహా అయితే 10% మనకు బయట డిక్లేర్ అయింది, 90% అది గుమ్మనంగా ఉంటాయి. అందుకని చూసి అభ్యాస కార్యక్రమానికి మనం సిద్ధం అవుతుంటే వెంటనే ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, మనకు ఎవరికి తెలుసా? పాకిస్తాన్ 3 ముహూర్తాలు పెట్టింది. మొదటి వారం మే 1-2వ తేదీలు దాడి చేస్తాడు. 4-5 పోయింది. రష్యా విజయోత్సవం తర్వాత 10-11 చేస్తారన్నాడు. వాళ్ళు మా మీద దాడి ఎప్పుడు చేస్తారు అని ముహూర్తాలు వాళ్ళు పెట్టుకున్నారు. మనం పెట్టాల్సిన ముహూర్తం. కానీ ఈ ముహూర్తాలు పనిచేయలే. మన ముహూర్తం పనిచేసింది. ఆపరేషన్ సింధూర్ కొట్టింది. శ్రీనివాస్ గారు వర్షం తీసుకుందాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత